నమస్తే నుల్లా అందరికి శనార్థులు మంచిగున్నారా? ముందుగాల 6 చూసే జనాలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలుల్లా. అయితే ఈ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నేను మీ ముంగలికి ఒక కంచు కంటాన్ని అయితే తీసుకొని వచ్చిన. మరి వాళ్ళు ఎట్లాంటి పాటలు పాడారు, ఈ తెలంగాణలో వాళ్ళు చేసిన ప్రత్యేకత ఏమున్నది మనమే ఒకసారి చూద్దాం. అక్క నమస్తే. అక్క బాగున్నారా? అక్క ముందుగా ఇవాళ మీకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అక్క థ్యాంక్ యూ నాన్న, నీ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ ప్రజానికానికి అందరికీ, అలాగే 6 టీవీ యాజమాన్యానికి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మీ టీం బృందం అందరికీ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అక్క అయితే ఇప్పుడు ఈ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో విద్యార్థుల పాత్ర ఎంత ఉన్నది, ప్రొఫెసర్ల పాత్ర ఎంత ఉన్నది, కళాకారుల పాత్ర ఎంత ఉన్నదో గట్లనే మీరు కాలికి గజ్జ కట్టుకొని మీ గొంతును ప్రజల్లోకి తీసుకుపోయి మస్తు మస్తు పాటలు అయితే పాడారు కదక్క. ఇప్పుడు ఈ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి మీ గొంతును ఈ మా ప్రజలకు వినిపిస్తారా అక్క? జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్లారే ఉల్ల మట్టి పొత్తిళ్ళల్ల తోవా పువ్వుల తీరు అమరులుంటారు, తోవా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహార్ తెలంగాణ అమరవీరులకు. జోహార్ జోహార్. అక్క సూపర్ వాడినావు, నిజంగా ఎంత మంచిగా వాడినావు అంటే ఆ యొక్క అమరవీరులను తలుచుకుంటా. గట్లనే అక్క అక్క ఇప్పుడు ఎందరో కళాకారులకు చాలా కష్టాలు ఉంటాయి కదక్క. ఇప్పుడు మీరు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మునుపు జరిగింది కదక్క ప్రోగ్రామ్స్ అవి ఇవి, మీరు కాలుకు గజ్జ కట్టుకొని ఆ యొక్క కళాకారులు, ఆ యొక్క నాట్య మండలి, ఆ యొక్క విధానంలో పోయినప్పుడు మీకు జరుగుతాయి కదక్క కొన్ని, ఏది ఒడిదుడుకులే కావచ్చు, కొన్ని బాధలే కావచ్చు, అట్లాంటి ఇబ్బందులు ఏమన్నా కలిగినాయి అక్క? మరి చాలా ఇబ్బందులు తమ్ముడు. ప్రత్యక్షంగా మేము తెలంగాణ ఉద్యమానికి వచ్చింది 2009లో. కానీ నాకు 8-9 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచెల్లే నాకు తెలియకుండానే నేను తెలంగాణ ఆవశ్యకత, అంటే తెలంగాణ రాష్ట్రం రావాలే అనేటువంటి పాటలు పాడుతూ వచ్చిన. ఇచ్చంపల్లి తోటి ముచ్చట్లు ఆడింది ఆ ఎల్లంపల్లి నాకు సెల్లెలన్నది, పెనుగంగమ్మతో పెనవేసుకున్నది. ఇచ్చంపల్లి తోటి ముచ్చట్లు ఆడింది ఎల్లంపల్లి నాకు సెల్లెలన్నది, పెనుగంగమ్మతో పెనవేసుకున్నది. దుమ్ముగూడెంకాడ అమ్మాయి నిలిచింది, అమ్మాయి బిడ్డల్ని ఆదుకోలేక గోదారమ్మ, వరదలైపోతినని వలవల ఏడ్చింది గోదారమ్మ. అమ్మ చూడమ్మ బయలెళ్ళినాదో గోదారమ్మ, గంగమ్మ తల్లయి బయలెళ్ళినాదో గోదారమ్మ. ఆ గోదావరి నీళ్ళు వస్తేనే మన తెలంగాణ పల్లెలన్నీ పచ్చగా ఉంటాయి, అంటే తెలంగాణ రావాలి, అప్పుడే మనకు నీళ్లు మనకు వస్తాయి అని చిన్నప్పుడే నేను మా జయరాజన్న రాసిన పాటలు, మా గద్దరన్న రాసిన పాటలు, నాకు తెలియకుండానే 8-9 ఏళ్ళకెళ్ళే నేను తెలంగాణ పాటలే పాడుకుంటూ వచ్చిన. ఆ తర్వాత ఇక కొంచెం చదువుకునే రోజులల్లా ఈ బుక్కుల కోసము స్కూల్ ఫీజులు కట్టుకోనికి క్యాసెట్లు, సీడీలు అప్పుడు వాడించేటోళ్ళు. నాతోని మా ఇంటికి వచ్చి తీసుకుపోయి నాతో వాడిపించారు అనమాట. అందులో జడల రమేష్ అన్న, గజ్వేల్ వేణన్న, ఇంకా కాదూరి ప్రహ్లాద్ అన్న, గణేష్ అన్న, వీళ్ళందరూ ఉంటారు, విష్ణు అన్న, వీళ్ళందరూ ఏం చేసిరంటే ఇట్లనే నేను అక్కడ కాలేజీలలో స్కూళ్ళల్లో పాటలు పాడుతూ ఉంటే ఎత్తుకుంటా నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకపోయి పాటలు పాడిపించారు. అందులో కూడా నాకు తెలియకుండానే నేను చదువుకునే రోజుల్లో కూడా తెలంగాణ రావాలని పాటలు పాడినా. అంటే ఇప్పుడు దుబాయ్కి పోతారు, ఈడనే మనకు బతుకు తెరుకుంటే మన తెలంగాణ మనకుంటే దుబాయ్ పోరు కదా, ఈడ పని దొరుకుతుంది కదా అన్నటువంటి పాటలు అట్లా ఎన్నో వాడినా. ఇప్పుడు నాకు సడన్ గా యాదికి వస్తలేవు, కానీ అంటే ఈ సీడీలల్లో క్యాసెట్లల్లో కూడా తెలంగాణ రావాలని పాడుకుంటూ వచ్చిన. తర్వాత ఏమైపోయింది, 2009లో అప్పటికి నేను చదువుతున్నా, నా డిగ్రీ అయిపోయింది, బీడీ చేస్తున్నా, మన గ్రూప్ 2 కోచింగ్ లో జాయిన్ అయినా. అప్పుడు మన కిష్టన్న చనిపోవడం, శ్రీకాంతాచారి మరణం, అప్పుడు గట్టిగా నిర్ణయించుకున్న తమ్మ, అరే ఇంతమంది చచ్చిపోతున్నారు, ఏకంగా ప్రాణం గుడిస్తున్నారు అని అంటే ఇది ఏందో పెద్ద విషయమే ఉన్నది, తెలంగాణ రావాలి ఖచ్చితంగా, ఇక అదేందో నేను తెలుసుకున్నా. తెలుసుకొని అప్పుడు గట్టిగా నిర్ణయించుకున్నా. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిందాన్ని. మా అక్క జ్యోతక్క, తను CPIML న్యూ డెమోక్రసీ పార్టీలో మహిళా నాయకురాలు, అట్లనే అరుణోదయాలు కూడా మంచి కవి గాయకురాలు.
నేను తన దగ్గర ఈ డప్పు కొట్టుకుంటూ కంజరవాడు పాటలన్నీ నేర్చుకున్నా. ఇక అట్లా అప్పుడు నేను ఈ 2009లో అమరవీరుల చనిపోయిన తర్వాత శ్రీకాంతాచారి మరణం అప్పుడు గట్టిగా నిర్ణయించుకున్నా, ఇక ఏదేమైనా కానీ నేను ఇక నుంచి వెళ్ళి తెలంగాణ వచ్చేదాకా ఇక నా చదువు కూడా నేను పక్కకు పెడతా, నేను తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ పాటలే వాడతా అని చెప్పి ఇక ఉస్మానియా క్యాంపస్ కు పోయినా. ఇక అది కొంచెం దెబ్బలు తిన్నా పోయినా, అక్కడ మొదలైంది నా పాట. అంటే అస్సలు సిసలైన తెలంగాణ ఉద్యమ గాయకురాలుగా పుట్టిన ఉస్మానియా గడ్డ మీద. అది గదిగో తెలంగాణ సమరవేరి మోగే, అన్నలార రండి దగా పడ్డ బతుకులకై దండు కదిలినాదో తమ్ములార రండి. 69 నుండి అదిగో ఈనాటి వరకు దళారుల పాలనలో నలుగుతోంది తెలంగాణ. అది గదిగో అది గదిగో తెలంగాణ సమరవేరి మోగే, అన్నలార రండి దగా పడ్డ బతుకులకై దండు కదిలినాదో తమ్ములార రండి. పల్లె పల్లె ఉద్యమాన్ని పలుకుతున్న ఓరుగళ్ళు కిల్లగోడ ఇటుకలు తొడగొట్టెర తమ్మి. సాయుధ పోరాటంలో ఆయుధాల కాకుతైన అమరుల రక్తం పిడికిలి దిగించే మళ్ళీ. తెలంగాణ రాష్ట్రంకై పోరాడిన వీరుల యాగాలను తలుసుకొని మళ్ళీ పోరాడమంటూ అది గదిగో అది గదిగో తెలంగాణ సమరవేరి మోగే, అన్నలార రండి నా తమ్ములార రండి.